బ్రేకింగ్ న్యూస్. ఏపీ లిక్కర్ స్కామ్లో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి ఎట్టకేలకు స్పందించాడు. తాను విచారణకు హాజరవుతానంటూ ఓ ఆడియో రిలీజ్ చేశాడు. నిజానికి విచారణ నుంచి తప్పించుకునేందుకు ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశాడు. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు విచారణను వాయిదా వేసింది. దీంతో తాను విచారణకు హాజరవుతాను అంటూ పోలీసులకు సమాచారం ఇచ్చారు కసిరెడ్డి. రాజశేఖర రెడ్డి కేసు రెడ్డి మాట్లాడుతున్నాను. ఇటు హైకోర్టులో నా యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ కి హైకోర్టు మళ్ళా 1 వీక్ కి పోస్ట్పోన్ చేసింది. అండ్ మనకు హియరింగ్ కి కూడా ఇంటరిమ్ ప్రొటెక్షన్ ఏం రాలేదు. సో ఇది ఇంకా లాంగ్ పట్టేటట్టు ఉంది. సో అందుకని రేపు సిట్ విచారణకి నా అంతటి నేనే వచ్చి అటెండ్ కావాలని డెసిషన్ తీసుకున్నాను. రేపు by 11-12 ఐ విల్ బి ఇన్ సిట్ ఆఫీస్. ఈ సిట్ అధికారులకు కూడా నేను కమ్యూనికేట్ చేసుకున్నాను. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ఈ ఆడియో ప్రకారం కసిరెడ్డి రేపైనా విచారణకు ఖచ్చితంగా హాజరవుతారని భావించాలా? ప్రియా, మొత్తమే చూసుకుంటే ఏదైతే మద్యం కుంభకోణ వ్యవహారంలో కర్త కర్మక్రియగా ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఎలియాస్ రాజ్ కసిరెడ్డి రేపు ఉదయం 11 గంటల నుంచి 12 గంటల మధ్యలో విజయవాడ సిట్ కార్యాలయానికి విచారణకు హాజరవుతానని చెప్పి ఒక ఆడియో కొద్దిసేపు క్రితమే ఆయన విడుదల చేయడం జరిగింది. ఈ ఆడియోలో ప్రధానమైన ఈ ఆడియోకి సంబంధించి కూడా ప్రధానంగా కొన్ని ఆరోపణలు వచ్చిన పరిస్థితి కనిపించింది. ఏదైతే రాజశేఖర రెడ్డికి సంబంధించి కూడా జరుగుతున్న ఆరోపణలన్నిటికీ కూడా ఆయన స్వయంగా సమాధానం చెప్పాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు. 2 రోజుల క్రితం కూడా ఒక ఆడియో ఆయన విడుదల చేసిన కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి తాజాగా మరొక ఆడియోను కూడా ఆయన విడుదల చేసిన పరిస్థితి కనిపించింది. అయితే ప్రధానంగా చూసుకుంటే కనుక ఏదైతే మద్యం కుంభకోణం వ్యవహారంలో విజయసాయిరెడ్డి కర్త కర్మక్రియ కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని చెప్పడం, అలాగే ఆ తర్వాత వెంటనే మిథున్ రెడ్డి విచారణకు హాజరవడం, ఆ తర్వాత కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఎందుకు విచారణకు హాజరు కావట్లేదని చెప్పి కోరటం, ఆయన శుక్రవారం అర్ధరాత్రి హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేయటం, బెయిల్ పిటిషన్ ఈరోజు విచారణకు రావడం, విచారణ సందర్భంగా వారం రోజులు వాయిదా పడిన నేపథ్యంలో ఈ లోపల అతనికి అరెస్ట్ చేసే అవకాశం లేదు కాబట్టి, ఎందుకంటే ప్రస్తుతం హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్కి సంబంధించి అరెస్ట్ చేసే అవకాశం లేని నేపథ్యంలో ఆయన విచారణకు రావాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఈరోజు ఉదయం కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి తండ్రికి సంబంధించి కూడా ఉపేంద్రారెడ్డికి పోలీసులు సమాచారం ఇచ్చారు విచారణకు హాజరు కావాలని చెప్పి. ఆ సమయంలో ఆయన సిట్ అధికారులకు కూడా తన కుమారుడు రేపు ఉదయం విచారణకు వస్తారని చెప్పి కూడా సిట్ అధికారులకి ఉపేందర్ రెడ్డి చెప్పినట్లు కూడా తెలుస్తూ ఉంది. అదే ఆడియోని కూడా కొద్దిసేపు క్రితమే కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా రేపు ఉదయం ఆయన 11 గంటల లోపే విచారణకు హాజరై ఏదైతే సిట్ అధికారులు అడుగుతున్న అనేక ప్రశ్నలకు సంబంధించి కూడా ఆయన జవాబు చెప్పాలని చెప్పి నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే ఇప్పటికే తాను త్వరలో మీడియా ముందుకు వచ్చి అన్ని విషయాలను చెప్తానని చెప్పాడు. అలాగే విజయసాయి ఎటువంటి వ్యక్తి, ఆయన చేసిన మోసాలు ఏంటి, ఆయన చేసిన అక్రమాలు ఏంటి, వీటన్నిటిపై కూడా సమగ్రంగా త్వరలోనే మీడియా ముందుకు వచ్చి మాట్లాడతానని చెప్పి ఆయన చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి రేపు విచారణకు హాజరయ్యే అవకాశాలను, ఖచ్చితంగా విచారణ ముగిసిన తర్వాత ఖచ్చితంగా ఏ అంశాలకు సంబంధించి ఆయన మాట్లాడబోతున్నారు అనే దానికి సంబంధించి కూడా కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. ప్రియా, రైట్ శివ, అయితే సిట్ విచారణకు కసిరెడ్డి హాజరు కాకుండా ఆ నోటీసులకు కూడా రెస్పాండ్ అవ్వకుండా కేవలం విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలకు మాత్రం ఆయన ఆడియో రిలీజ్ చేయడం, ఇప్పుడు ముందస్తు బెయిల్ కూడా రాకపోవడంతో ఇప్పుడు విచారణకు హాజరు కావడం, ఇవన్నీ అసలు ఎలా చూడాలి? తన వర్షన్ కూడా వినాలి, ఆ తర్వాతే కంక్లూజన్కి రావాలని చెప్తున్నారు. మరి విచారణకి ఎందుకు హాజరు కాలేకపోతున్నారు? రేపైనా ఖచ్చితంగా విచారణకు హాజరయ్యే అవకాశాలు ఉంటాయా? అప్పుడు ఇంకేదైనా ఆడియో రిలీజ్ చేసే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా ఇప్పటివరకు అయితే ఒకవేళ కనుక ఆయన విచారణకు హాజరైతే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారని చెప్పి ఆయనకు ఒక భయం ఉంది. ఎందుకంటే మొదట్లో ఆయన హైకోర్టులో క్వాష్ చేయాలని చెప్పి పిటిషన్ దాఖలు చేశారు. దాన్ని హైకోర్టు డిస్మిస్ చేసింది. ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు కింద కోర్టుకు వెళ్ళాలని చెప్పి డైరెక్షన్ చేసింది. సో ఈ నేపథ్యంలో తాజాగా మరొక బెయిల్ పిటిషన్ కూడా ఆయన హైకోర్టులో వేయడం జరిగింది. సో ఈ హైకోర్టులో పిటిషన్ వేశాడు కానీ ఆయన ఎక్కడా కూడా బయటికి రాలేదు, విచారణకు సహకరించలేదు. సిట్ అధికారులు గత నెలలో 2 సార్లు, ఈ నెలలో 2 సార్లు, 4 సార్లు నోటీసులు ఇచ్చినా కానీ తప్పించుకొని తిరిగాడు. హైదరాబాద్లో కానీ విజయవాడలో కానీ ఎక్కడా లేకుండా బెంగళూరులో ఒక రహస్య ప్రాంతాల్లో ఉన్నారని చెప్పి పోలీసు అధికారులు భావించారు. ఆయన కోసం అక్కడ కూడా గాలింపు చర్యలు చేస్తున్న నేపథ్యంలోనే ఆయన శుక్రవారం హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకోవడం, ఆ బెయిల్ పిటిషన్ ఈరోజు విచారణకు రావడం, వారం రోజులు వాయిదా వేస్తున్న నేపథ్యం. అంటే అరెస్టు నుంచి కొంతవరకు, అంటే వారం రోజుల పాటు ఆయన అరెస్టు నుంచి మినహాయింపు పొందారని చెప్పి ఆయన న్యాయవాదులు సూచన చేసిన మేరకే, న్యాయవాదుల సూచనలు సలహాల ప్రకారమే ఆయన రేపు విచారణకు వచ్చే అవకాశం
అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆయనంతటా ఆయనే ఒక ఆడియో విడుదల చేశాడు, తాను రేపు విచారణకు వస్తానని చెప్పి. సో ఖచ్చితంగా ఆయన రేపు విచారణకు వస్తారని చెప్పి కూడా ఇటు చిత్రాధికారులు అలాగే రాజ్ కసిరెడ్డికి సంబంధించిన వర్గీయులు కూడా ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి రేపు విచారణకు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే పోలీసులు విచారణకు సంబంధించి 1 కాదు 2 కాదు 3 కాదు 4 సార్లు విచారణకు పిలిచిన డుమ్మా కొట్టాడు. కాబట్టి ఖచ్చితంగా ఇదే అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్తే ఖచ్చితంగా ఆయనకి బెయిల్ కూడా డిస్మిస్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. సో బెయిల్ డిస్మిస్ అయితే ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. విచారణకు సహకరించట్లేదు, ఎక్కడున్నాడో తెలియదు, ఏమిటో తెలియదు అని చెప్పి హైకోర్టులో సిట్ పోలీసులు పిటిషన్ దాఖలు చేస్తారు. కాబట్టి సో తద్వారా కేసిరెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో బెయిల్కి ఇబ్బంది పరిస్థితులు ఏర్పడతాయి. సో ఈ నేపథ్యంలో హైకోర్టులో బెయిల్ పొందేందుకు ఇటు విచారణకు హాజరవుతున్నాడు. మరొక వైపు విచారణ సమయంలో కూడా అరెస్ట్ చేసే అవకాశాలు లేవని చెప్పి న్యాయవాదులు భావిస్తున్న నేపథ్యంలోనే ఆయన విచారణకు హాజరవుతున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ప్రియా, రైట్ శివ, అయితే రేపు ఈయన ఒకవేళ కసిరెడ్డి విచారణకు హాజరైతే కనుక, అంటే ఇప్పటి వరకు విజయసాయిరెడ్డి విచారణ ఎదుర్కొన్న తర్వాత కొంతమంది పేర్లను ఆయన బయటపెట్టారు. మరి ఆయన విన్న తర్వాత కసిరెడ్డి రియాక్ట్ అవ్వడం, తన వర్షన్ కూడా వినాలని చెప్పడం, ఇప్పుడు విజయసాయిరెడ్డికి పూర్తి భిన్నంగా ఈయన వాదనుండే అవకాశం ఉందా? లేదంటే ఎవరైతే కలిసారని చెప్తున్నారో విజయసాయిరెడ్డి నివాసంలో సమావేశమయ్యారు, ఈ లిక్కర్ పాలసీ గురించి చర్చించారని చెప్తున్న నేపథ్యంలో వాళ్ళ పేర్లే ఉండే అవకాశం ఉందా? కొత్త పేర్లు ఏమైనా తెరపైకి వస్తాయా? అంటే ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఏదైతే రాజశేఖర రెడ్డి విచారించిన తర్వాత తాను ఐటీ విభాగానికి సంబంధించిన వ్యక్తిని, తనకు దీంట్లో ఎటువంటి సంబంధం లేదు అని చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఒకటి. రెండోది, ఈ అంశానికి సంబంధించి ఏదైతే రాజశేఖర రెడ్డి విజయసాయి రెడ్డి ఇరికించాడు కాబట్టి విజయసాయి రెడ్డి కూడా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఇరికించే ప్రయత్నాలు అయితే జరుగుతున్నట్లు తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా రేపు విచారణ సమయంలో ఎవరైతే మిథున్ రెడ్డి పేరు వచ్చిందో, ఆ తర్వాత లిక్కర్ స్కామ్కి సంబంధించి వాసుదేవరెడ్డి పేరు వచ్చిందో, అలాగే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పేరు, అలాగే అప్పుడున్న ధనుంజయ రెడ్డి, అలాగే కొంతమంది సత్యప్రసాద్, అలాగే కొంతమంది సైఫు, ఇట్లాంటి ఒక 5-6 పేర్లు వెలుగులోకి వచ్చాయో. సో వీరందరి పాత్రకు సంబంధించి కూడా సిట్ అధికారులు ఆయన సమగ్రంగా విచారణ చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో విచారణ సమయంలో ఆయన తెలియదు, గుర్తులేదు అని చెప్తాడా, లేకపోతే విచారణకు సహకరిస్తాడా లేదా, లేకపోతే బెయిల్ రావడం కోసమే విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో సిట్ అధికారులకు ఆయన ఏ రకంగా సహకరిస్తాడా లేదా అనేది కూడా ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. ఖచ్చితంగా ఈ అంశానికి సంబంధించి దీంట్లో తన పాత్ర ఏమీ లేదు. విజయసాయి రెడ్డి చెప్పాడు కాబట్టి విజయసాయి రెడ్డి ఏ రకంగా చెప్పాడో దానికి సంబంధించిన ఆధారాలను విజయసాయి రెడ్డి వద్ద నుంచే తీసుకోవాలని చెప్పి కూడా కేసిరెడ్డి సిట్ పోలీసులు చెప్పే అవకాశం కనిపిస్తోంది. మరొక వైపు ఈ కేసుకు సంబంధించి నాకంటే ముందుగానే ముద్దాయిగా విజయసాయి రెడ్డిని చేర్చాలని చెప్పి కూడా కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి సిట్ అధికారులు కోరే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే హైదరాబాదులో ఇటు విజయవాడలో 2 సార్లు కూడా లిక్కర్ స్కామ్కు సంబంధించి చర్చలు తన ఇంట్లో జరిగినట్లు ఆయన స్వయంగా ఒప్పుకున్నాడు. కాబట్టి సో ఆయన ఇంట్లో జరిగినప్పుడు దీంట్లో ఆయన ఆటోమేటిక్గా ముద్దాయి అవుతాడు. కాబట్టి ఖచ్చితంగా ఆయన్ని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయాలని చెప్పి కూడా సిట్ అధికారులని కేసిరెడ్డి అయితే డిమాండ్ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ఆయన ఆ విచారణ సమయంలో ఈ అంశాన్ని కూడా ప్రస్తావన తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రియా, రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్ గా ఏపీలో లిక్కర్ స్కామ్ పాలసీకి సంబంధించి అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసిరెడ్డి రేపు సిట్ విచారణకు హాజరు కాబోతున్నట్టు